జగన్ గారు ఇవాళకి కాదు ఏ వాటికైనా సరే హిస్టారికల్ లీడర్, ఎస్సీజెడ్కి సంబంధించి చారిత్రాత్మక నాయకుడిగా మిగిలిపోతాడు. 16 రాష్ట్రాల్లో ఎస్సీజెడ్ కేసులకి జగన్ గారు ఇక్కడ భూములు ఎస్సీజెడ్ నుంచి తొలగించిన కేసే ఆధారంగా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వదిలేయగలేంది మీరెందుకు వదలరని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. మేము వెనక్కిచ్చిన భూముల్ని మళ్ళీ మేము ఇచ్చామని చెప్పుకోవడం కాదు, చిన్న టెక్నికల్ రీజన్తో మొత్తం 2180 ఎకరాల్లో సుమారు 1000 ఎకరాలు పైగా వైఎస్ఆర్ హయాంలోని రిజిస్ట్రేషన్లు జరిగిపోయింది. రైతులకి సర్వేలు చేసి భూములు అప్పగించేశారు, రిజిస్ట్రేషన్లు జరిగిపోయింది. మరొక 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. ఏమైంది అంటే ఆ టైంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక ప్రైమ్ వెర్షన్ 2.0ని తీసుకురావడంతో అక్కడ టెక్నికల్గా అది ఛార్జీ లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్లు తీసుకోకపోవడం వల్ల డిలే జరిగింది, సాఫ్ట్వేర్ డిలే. ఈ క్రమంలో ఆ 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, కానీ రైతుల చేతిలోనే ఉన్నాయి. కానీ దాన్ని ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అదే ఉచిత రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఇచ్చి మొత్తం భూములన్నింటినీ మేమే తీసేసామన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు మేము ఇచ్చిన 158 జీవోలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని ఆ రోజు కేబినెట్ తీసుకుంది. కమిటీ సిఫార్సు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందని చట్టం కూడా చేశారు, ముందు దాన్ని అమలు చేయించారు.